నామంకి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ మట్టల ఆదివారం దినమందున దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో మనమందరం కూడా విందామండి. వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, కృపా కనికరం సమృద్ధిగా కలిగిన మా దేవ, మరొక నూతన దినాన్ని మా జీవితంలో ప్రభా మీరు అనుగ్రహించినారు ప్రభా. దేవా, రాజాది రాజుగా ఈ యొక్క లోకంకి దేవా మా కొరకు దేవా మీరు దిగి వచ్చినారు ప్రభా. దేవా, ఆ దినం అయితే దేవా యెరూషలేము వీధులలో దేవా విందు జరిగింది ప్రభా. దేవా, ఈ దినం దేవా మిమ్మల్ని మేము రాజాది రాజుగా ఇక్కడ ఆహ్వానిస్తున్నాం ప్రభా. మా హృదయాల్ని మీ యొక్క వాక్యంతో దేవా నింపి సంతోషింపజేయండి ప్రభా. దేవా, మాతో దేవా మీరు ఏం మాట్లాడైనా ఉన్నారు, మీరే మాట్లాడండి ప్రభా. దేవా, సిలువ చాటున మీరు దేవా నన్ను మరుగుపరుచుకొని దేవా నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నాంచు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మనమందరం కూడా మాథ్యూ చాప్టర్ 21:9 చదవాలని కోరుచున్న మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 9వ వచనము తీసిన వారు చదవాలని కోరుచున్నాం. 21:9 వచనం. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఏమని రాయబడిందండి? సర్వోన్నతుడైన స్థలములో జయము కలుగునుగాక, హొసన్నా హొసన్నా జయము అనొచ్చు. వీధులలో, యెరూషలేము వీధులలో ఆ దినము ఏం జరిగిందండి? బిగ్గరగా కేకలు వేస్తూ ఆయన రాజుగా వచ్చినాడు, ఆయన మెస్సయగా వచ్చినాడని కేకలు వేస్తూ జనాలు ఏం చేసినారంట? యేసు ప్రభుని యెరూషలేములోనికి ఆహ్వానించినారంట. అక్కడ మనం చూస్తున్నట్లయితే, నేను కంప్లీట్గా చెప్పాను కానీ ఈ దినము ఈ రాజుని ఎక్కడ మనం ఆహ్వానించాలనేది మనం చూసుకుందామండి. యెరూషలేము వీధులలో వారు ఎంతోమంది ప్రవక్తలు ఇచ్చిన ఒక ప్రవచనాలు ఏమండి? ఒక గాడిద పైన ఒక ఎంతో తగ్గింపబడిన వాడు యెరూషలేము వీధులలో వచ్చినప్పుడు ఆయన మెస్సయ్య అని వాళ్ళు కనుగొని ఆయనకు వాళ్ళు ఏం చేస్తారండి? స్తుతిస్తారు, ఆయనను పొగడుటకు ఆరంభిస్తారనమాట. అదే ఇక్కడ జరిగింది. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చేస్తున్న కార్యాలను, ఆయన చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను చూచి జనాలు ఏమనుకున్నారంటే ఈయననే మనకు ప్రవచింపబడిన మెస్సయ్య అని చాలామంది అనుకొని కానీ వాళ్ళు ఎలాంటి ఒక విమోచన కోసం వాళ్ళు చూస్తున్నారంటే యేసయ్యలో ఈ యొక్క లోక సంబంధమైన విమోచన కొరకు చూసినారు. ఎందుకు లోక సంబంధమైన విమోచన కొరకు చూసినారని చెప్తున్నానంటే, అప్పుడు యూదులు రోమియోల యొక్క అధికారము కింద ఉన్నారు. ఎక్కడున్నారండి? రోమన్ ఒక ఎంపైర్ కింద యూదులు ఉన్నారనమాట. యూదులకి ఒక రాజ్యం అనేది, ఒక కంట్రీ అనేది ఉండలేదు, కానీ రోమియోల ఒక అధికారం కింద ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ యేసు ప్రభు ఎవరైతే వచ్చినాడో, ఇన్ని అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు కదా, ఈయన వచ్చి మమ్మల్ని ఈ యొక్క అధికారం నుంచి మమ్మల్ని డెలివర్ చేస్తాడు, ఈయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు కదా, ఈ యొక్క అధికారం నుంచి, అంటే వాళ్ళు లోక సంబంధమైన అధికారం నుంచి డెలివర్ చేస్తారని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు మనల్ని పాపం నుంచి డెలివర్ చేస్తారు, మనల్ని ఈ చీకటి రాజ్యం నుంచి డెలివర్ చేస్తారని వాళ్ళు అనుకోలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ 21వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన కేకలు, అక్కడ ప్రజలందరూ కేకలేస్తూ గంభీరముగా దేవుని యేసు ప్రభుని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇంకా ముందు వచనాలలో, ముందు ఒక అధ్యాయాలలో చూసినప్పుడు ఏ నోర్లైతే కేకలు వేసినాయో అదే నోర్లు ఆయనను సిలువ అని కేకలేసినాయి. ఏ నోర్లైతే యెరూషలేము వీధులలో మట్టలు ఊపుతూ యేసు ప్రభుని తమ రాజుగా ఆహ్వానించినారో, ఎప్పుడైతే ఈయన మనల్ని రాజ్యము, ఈ యొక్క లోక సంబంధమైన రాజ్యము గురించి ఈయన మాట్లాడటం లేదు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో, వాళ్ళు ఏ చేతులతో అయితే వాళ్ళు మట్టలను ఊపినారో అదే చేతులతో కొరడాలు ఊపి యేసయ్యను కొట్టినారండి. ఏ చేతులైతే యేసయ్యనే దేవుడు అని అన్నారో ఆ చేతులు యేసయ్యకి ఏం చేసినారు?
రాళ్ళు విసిరేసినారు. ఎందుకు జనాలు ఇలాగా ఉల్టా తిరిగిపోయినారు అంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన ఒక పొలిటికల్ ఒక ఏమంటారు లోక సంబంధమైన రాజకీయాల నుంచి మనల్ని విడిపిస్తారు అని అనుకున్నారు. మనం కూడా మన జీవితాల్ని ఈ దినం ఆలోచించుకుంటే అండి, ఈ లోకంలో మనం ఎంతమంది నిజముగా యేసే మనల్ని విమోచించినాడని నమ్ముతున్నారు? ఎంతమంది కేవలం ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన కేవలం ఆశ్చర్యకార్యాలు, ఈ లోక సంబంధమైన ఆశ్చర్యకార్యాల కొరకు ఎదురు చూచిన వారు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏ నోర్లు అయితే దేవుని స్తుతించినాయో అదే నోర్లు ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో ఆ నోరులతో వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్యను ఎందుకు యేసయ్య ఇలాగా చేసినావు? ఎందుకంటే దేవుడు వచ్చింది ఒక లోకంకి ఏమంటారు, అది తరగని ఒక రాజ్యంని గురించి ప్రచురించకి వచ్చినారు. కానీ యేసయ్య చిన్న చిన్న అద్భుతాలు చేసి మనల్ని తృప్తిపరచకి రాలేదండి. మనము ఈ యొక్క చీకటి సంబంధమైన రాజ్యంలో మనము బంధింపబడినము. ఈ యొక్క లోకంలో ఈ యొక్క పాపమైన రాజ్యంలో మనము బంధింపబడినము. ఈ యొక్క రాజ్యం నుండి మనల్ని విమోచించకి ఎవ్వరు కూడా రాలేరు, కానీ ఒక నిజమైన విమోచకుడు మాత్రము రాగలరు. అవునా కదండి? ఎప్పుడైతే ఈయన ఒక వయస్సు యేసయ్య తన సమయం వచ్చినప్పటి నుంచి అద్భుతాలు ఆశ్చర్యకరుడు ఏమండి, కుంటి వారికి నడక, గుడ్డి వారికి చూపు, చెవి లేని వారికి ఎప్పుడైతే వినికిడి ఇచ్చినారో జనాలు ఏమనుకున్నారు, ఈయన అద్భుతకరుడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే యేసయ్య రాజ్యం గురించి మాట్లాడుటకు ఆరంభించినాడో, తండ్రి గురించి, నిజమైన తండ్రి ఎవరు అని మాట్లాడుటకు ఆరంభించినారో, నేనే దేవుడని ఎప్పుడైతే యేసయ్య వారికి చెప్పేకి ఆరంభించినారో అప్పుడు జనాలు వినుటకు ఇష్టపడలేదు. అప్పుడేమన్నారు, ఈయన బ్లాస్ఫమీ చేస్తున్నారంటే ఈయన మా ధర్మశాస్త్రముకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఈయనకేమన్నారండి, సిలువ వేయండి, ఈయనను సిలువ వేయండి. ఇలాంటి వాళ్ళు నిజమైన రాజ్యం కొరకు మాట్లాడేటోళ్ళు మనకి అవసరం లేదు. ఏమో ఈ లోక సంబంధమైన అద్భుతాలు జరిగిస్తారా, జరిగించని. ఈ లోక సంబంధమైన రాజకీయం నుంచి మనల్ని విడిపిస్తాడా, విడిపియని. కానీ నిజమైన రాజ్యము గురించి యేసయ్య ఎప్పుడైతే ప్రచురించుటకు, ఎప్పుడైతే యేసయ్య తన రాజ్యం ఎలాంటిది, తన నీతి ఎలాంటిది అని ప్రచురించుటకు స్టార్ట్ చేసినారో ఎవ్వరు కూడా వినుటకు ఇష్టపడలేదు. తనతో సన్నిహితంగా నడిచిన శిష్యులే అనేక మార్లు నిజముగా అయిన యేసయ్యనా అని క్వశ్చన్స్ వేసినాడు. చూసినారండి, మనం కూడా ఎన్నో మార్లు ప్రతిదినం మందిరంకు వస్తూ ప్రతిదినం బైబిల్ చదువుతూ ఇంకా ఆయన ఎలాంటి వాడో, ఆయన మనకు ఎందుకు ప్రాణం పెట్టినాడో ఇంకా మనము ఎరగనే ఉన్నాం కదా. ఇంకా మన లోక సంబంధమైన ఆలోచనల ప్రకారమే మనం నడుస్తున్నాం కదా. ఇంకా మనము దేవుడు మనకి ఏమంటారండి, దేవుడు మన జీవితంలో విజయం అనుగ్రహిస్తారు, యేసయ్య మన జీవితంలో విజయం అనుగ్రహిస్తారు, మనకి ఆస్తి అంతస్తునిస్తారు, మనల్ని అప్పుల సమస్యల నుంచి విడిపిస్తారు. అదే ఆలోచనలు పెట్టుకున్నాము. కానీ మనల్ని చీకటి నుంచి విడిపించినాడని మనము ప్రతిదినం దాన్ని మనము నమ్ముతున్నాము. కానీ మనము కష్టాలు వచ్చినప్పుడు దాంట్లో మనము నిలకడగా ఉన్నామా? మనము విశ్వాసంతో ఉన్నామా? మనము నిరీక్షణతో ఉన్నామా? లేకపోతే ఆ దినం యూదులు చేసిన విధముగా గంభీరముగా స్తుతిస్తూ హోసన్నా జయం, హోసన్నా అంటే యాక్చువల్ అర్థం ఏమంటే మమ్మల్ని రక్షించు, మనల్ని సేవర్స్ అంటే రానయున్న రాజా మమ్మల్ని రక్షించు, రానయున్న మెస్సయ్య మమ్మల్ని రక్షించు. దేని నుంచి రక్షించు? వాళ్ళు అడిగేది కేవలము ఈ యొక్క లోక సంబంధమైన బంధకాల నుంచి. దేవుడు ఈ దినం కోరేది గంభీరమైన స్వరములతో స్తుతించటం మాత్రం కాదండి. మనము ఒకవేళ జస్ట్ మనము ఇమాజిన్ చేసుకుందాం, ఆ దినం యెరూషలేము వీధులలో మనం కూడా ఉన్నట్లుంటే ఇరుక్కొని ఆ మెస్సయ్య ఎవరో చూసుకుంటా మనం కూడా గట్టిగా హోసన్నా జయం మనం కూడా చేసేవారమా కాదా? మనం స్పెషల్లీ క్యారల్స్కి పోయినప్పుడు కానీ లేకపోతే నిన్నటి దినం అందరం కలిసి బయటికి వెళ్ళినాం, గట్టిగా పాడుకుంటూ వెళ్ళినాం అనేక మంది. సో పాడుకుంటూ వెళ్ళినప్పుడు స్వరాలతోనే పాడుతున్నాం. కానీ ఎన్ని మార్లు మనం హృదయపూర్వకంగా ఆయననే రాజు, ఆయన నా జీవితంలోనికి రాజు,
ఆయన నా ఒక హృదయంలోనికి రాజు అని ఎంతమంది నిజంగా నమ్మి పాడినారండి. మనం ఆరాధన చేసేటప్పుడు కూడా హోసనా హోసనా అని పాడుతున్నాము. రానైన రాజుకే హోసనా అని పాడుతున్నాం. ఎంతమంది నిజముగా మీ హృదయముకు మీ జీవితానికి రాజు అని ఎంతమంది అనుకున్నారండి? అనుకున్నట్లయితే ఆయన ఒక రాజ్యం ఎలాంటిది అని ఒక వచనంలో నేను గుర్తు చేయాలని ఆశిస్తున్నా. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదవాలని వచ్చిన. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14:17. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఏమండి, దేవుని యొక్క రాజ్యం ఎలాంటిదంట? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ నందడి ఆనందమై ఉన్నది. ఏమండి, అందరు చెప్పండి. నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందమైనది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో అప్పుడు ఈ లోకంలో నిజమైన ఆనందాన్ని మనము అనుభవిస్తామండి. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడతామో అప్పుడు మనము ఆయన యొక్క నీతి కార్యాలను మనము చూచుటకు ఆరంభిస్తాం. అప్పుడు మనము ఆయన యొక్క సమాధానం ఎలాగుంటుందంట? లోకం ఇచ్చే సమాధానం వల్లే కాదు. అవునా కదా? మనము అనేక మార్లు ఏదో ఒకటి, చాలామంది ఎంటర్టైన్మెంట్ ఎందుకు తీసుకుంటారండి? ఈ లోకంలో ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఉండాలి? ఎంటర్టైన్మెంట్ లేదంటం లేదు. లోక సంబంధమైన కొన్ని ఎంటర్టైన్మెంట్ ఎలాగా, ఒక మూవీ చూసినామంటే అవును మా మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. అవునా కదా? ఎందుకు చూస్తారు? ఎంతో స్ట్రెస్ఫుల్ ఉంది, మా మైండ్ రిలాక్స్ కావాలి. అది ఎంతవరకు ఉంటుంది ఆ సమాధానము? 1 గంట 3 గంటలు అయిపోయాయి. మరి తిరిగి అదే జీవితం. ఇది నా దేవుడు ఇచ్చే సమాధానము? ఇది నా దేవుడు చూపించే ఒక నిజమైన సంతోషము? లేదు. ఆయన ఒక రాజ్యం ఎలాంటిదంట? నీతియు సమాధానము మరి పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఈ పరిశుద్ధాత్మను మనము పొందుకున్నప్పుడు అప్పుడు మనము ఈ యేసు ప్రభుని, నిజమైన మెస్సయ్యని మన జీవితంలోనికి మనం ఒక రాజాది రాజుగా మనం ఆహ్వానించినప్పుడు ఈ లోకంలో ఎన్ని అలలు, ఎన్ని మన శరీర సంబంధమైన ఒక కోరికలు నెరవేర్చబడినప్పటికీ, శరీర సంబంధమైన ఆశలు తీరుకోకున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంట? దేవుని స్తుతిస్తాం. అంటే ఈ లోకంలో మనం కష్టం అనుభవించాలన్నా లేదు, అది కాదు దేవుడు చెప్పింది. ఈ లోకంలో కూడా మనము సమాధానం అనుభవిస్తాం. దేవుని వాక్యం ఏమంటుందండి? మొదటగా నా నీతిని, నా రాజ్యంను వెతకండి, అప్పుడు అన్నీ కూడా మీ వెంట వస్తాయంట. మనము అనేక మార్లు ఈ మొదటి ఒక కండిషన్ని విడిచిపెట్టి అన్నీ వెతుకుతున్నాం కాబట్టి, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యంని పక్కన పెట్టినాం కాబట్టి మనం ఈ లోకంలో ఒక స్టేబుల్ ఒక విక్టరీని చూడలేకపోతున్నామండి. అవునా కదా? మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి అంటే మనం ఏం చేస్తున్నాము? అన్నీ వెతుకుతున్నాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఇట్లా పక్కన పెట్టి. అవునా కదా? ఈ దినము, ఈ మట్టల ఆదివారం దినము దేవుడు మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే, శాశ్వతమైన ఆయన రాజ్యంని మీరు వెతకండి, అప్పుడు ఈ లోక సంబంధమైన ఆనందం కూడా దొరుకుతుంది, ముఖ్యంగా పరలోకపు ఆనందం దొరుకుతుంది. అనేక మంది మన సంఘంలో కూడా చూస్తున్నాం, అనేక మంది బంధకాల నుంచి, విగ్రహాల నుంచి విడిపింపబడిన వారు ఆరంభ దినాలలో వాళ్ళ పెదవులతో దేవుని స్తుతించినారు. అవునేసా, నా జీవితంలో ఈ అద్భుతం చేసినావు, నా అప్పుల సమస్యలను విడిపించినావు, నా ఒక పరిస్థితిని నువ్వు మార్చినావు, నా ఆరోగ్యాన్ని నువ్వు బాగా చేసినావు అని చెప్పుకున్న వారు ఇప్పుడు తిరిగి ఏం చేస్తున్నారండి? అదే పాప విగ్రహారాధనకు వెళ్ళి వారు ఎలాగైతే ఆ దినము యూదులు ఒక నోరుతో అదే దినము హోసన్నా జయమని చెప్పిన నోళ్ళు వెంటనే కొన్ని దినాలకే ఏమండి, ఈరోజు మట్టల ఆదివారం, వచ్చే వారము ఇదే వారంలో యేసుని క్రూసిఫై చేసినారు. అంత తొందరగాన ఈ యొక్క జయం అనేది వాళ్ళు ఇచ్చేది దేవునికి. మన జీవితం అంతే ఉంది కదా. ఈరోజు ఈ యొక్క ఆదివారం ఇక్కడ కూర్చొని హోసన్నా జయం, దేవా మీరు గొప్ప దేవుడని ప్రచురించినాం. ఇదే వారంలో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ వచ్చేటలకి వద్దు, యేసయ్య మాకు వద్దు, మా పాత జీవితమే బాగుంది.
అట్లే ఒకరోజు హోసన్నా జయం, ఇంకొక రోజు ఆయనను సిలువ వేయండి. ఈ దినం మనల్ని మనము పరీక్షించుకుందామండి. మనము ఆ యూదుల వలె ఉన్నామా, లేకపోతే శాశ్వతమైన రాజ్యమును ఇచ్చిన దేవుని పిల్లలు వలె ఉన్నామా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా యోహాను సువార్తలో, ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో వారికి దేవుడు తన బిడ్డలుగా అధికారం ఇస్తాడంట. ఆయన ఒక రాజ్యం ఒక ఫోర్స్ఫుల్ కాదండి. ఎవరికి కూడా దేవుడు ఫోర్స్ చేయడు. మీరు నన్ను అంగీకరించండి, నన్ను మీ యొక్క జీవితంకి రాజుగా చేసుకోండి అని ఎప్పుడు దేవుడు ఫోర్స్ చేయడు. కానీ ఆయనని మనము హృదయపూర్వకంగా అంగీకరించాలి. హృదయపూర్వకంగా ఆయనను మన రాజుగా మన హృదయంలో మనము వెల్కమ్ చేయాలి. మరీ మనము ఈ యొక్క వాక్యం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? ఇదిగో తలుపునెద్ద నిల్చుకొని నేను తట్టుచున్నాను. దేవుడు తలుపుని తీసుకుని బ్రద్దలు కొట్టుకొని లోపలికి రావచ్చు, కానీ దేవుడు రావడం లేదు. ఆయన ప్రతి దినము మనం ఇలాగా సంఘంగా కూడినప్పుడల్లా ఆయన తన మాటలతో మనల్ని రిమైండ్ చేస్తున్నాడు. నేను మీ తలుపు ఎద్దనే ఇంకా నిలబడి ఉన్నాను, మీరు నన్ను సంపూర్ణంగా మీరు నన్ను ఇంకా ఆహ్వానించలేదు. కాబట్టి మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నారో అప్పుడు నేను మీతో కలిసి భోజనం చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాం. బాప్తిజం తీసుకున్నాం, బల్లలో పాల్గొంటున్నాం. అంతేకాదండి, హృదయపూర్వకంగా ఆయన ఒక సిలువను మనము అనుభవించినప్పుడు, ఆయన ఒక సిలువలోని శ్రమలో మనకి విజయం దొరుకుతుంది అని మనము తలంచినప్పుడు, ఈ లోకపు శ్రమల నుంచి, ఈ లోకపు పాపము చీకటి నుంచి మనకు విజయం దొరుకుతుందని తలంచినప్పుడే అప్పుడు మనం బిగ్గరగా పరిశుద్ధాత్మతో నింపబడిన ఆనందంను మనము ప్రతిదినం అనుభవించినప్పుడు హృదయపూర్వకంగా అప్పుడు మనం అంటామండి, హోసన్నా జయము యూదుల రాజుకే, రానున్న రారాజుకే. ఈ దినము, ఈ మట్టల ఆదివారం దినము మనల్ని మనం పరీక్షించుకొని, యేసయ్యా అవును యేసయ్యా, అనేక మార్లు కేవలం నా పెదవులతో నా స్వరముతోనే నేను మిమ్మల్ని స్తుతించినాను, కానీ నా జీవితంలో ఎక్కడ నేను మిమ్మల్ని రాజుగా చేసుకోలేదు యేసయ్యా. ఒక దినం స్తుతించిన, ఒక దినం మిమ్మల్ని సిలువ వేసినాను యేసయ్యా. నా జీవితాన్ని క్షమించి నేను నా ఒక జీవితంలో ఒక రాజుగా నేను ఎన్నుకోవడానికి కృప చూపించండి యేసయ్యా. నీ యొక్క రాజ్యము నీతితో, సమాధానంతో, పరిశుద్ధాత్మ కూడిన సంతోషంతో, ఈ యొక్క 3 థింగ్స్ నా జీవితంలో కావాలేసే అని మీరు ఈ దినము మనల్ని మనము పరీక్షించుకొని ఆయన వైపు సమర్పించుకొని మనం ముందు సాగుదామండి. దేవుడి యొక్క చిన్న వాక్యం దేవునికి ఆస్వాదించును గాక.